నిన్న కురిసిన అకాల వర్షానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యం తడిచిపోయింది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో టీఆర్ఎస్ లీడర్లు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరి ధాన్యం ఎండబెట్టి నెలలు గడుస్తున్న కనీసం లారీలు కూడా ఇంతవరకు పంపించలేదని బీఆర్ఎస్ లీడర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను మర్పించే విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు. ఇప్పుడు ఏం చేసిండాయా అంటే ఆనవాళ్ళు గతంలో రైతులు పండించిన పంటను ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు రైతులకు ఇబ్బంది లేకుండా ఊరూరు కల్లాలు పెట్టి వెంటనే కొనుగోలు చేస్తే ఇప్పటికి వర్షాకాలం స్టార్ట్ అయింది. నిన్న వర్షాలు మొదలైనవి. ఇప్పటికి కూడా ప్రతి ఊర్లో కల్లాలు చూడడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పటికి సగం కంటే ఎక్కువ ఊర్లు కొనుగోలు చేయలేదు. రైతులను అడిగితే చాలా బాధతో రందితో చెప్తుండ్రు, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మా నాశనకాలానికే వచ్చింది అంటుండ్రు. ఇవాళ వడ్లు కొనుగోలు చేయరు అని అంటే అధికారుల నిఘా కూడా వీటి మీద ఇవాళ అందరం చూస్తున్నాం. చుట్టూ వడ్లు అందరు పరదలు కప్పి రైతులు నానా ఇబ్బందులు పడుకుంటూ నిన్న వర్షం వస్తే మొత్తం కల్లాల కాడుండి వడ్లు తడవకుండా చూసుకున్నారు. ఇవాళ వడ్లు కొనుగోలు చేసి మిల్లర్ల దగ్గరికి పోతే మిల్లర్లు వాళ్ళు ఇష్టం ఉన్నంత కడి చేస్తుంటే బస్తకు 2-3 కిలోలు కడి చేస్తుంటే దాని మీద అధికారుల నిఘా లేదు. ఇవాళ సొసైటీ వాళ్ళని అడిగితే వాళ్ళు కొనుగోలు చేసే దాంట్లో మేము మా జిల్లా అధికారులకు చెప్తున్నాం, కానీ జిల్లా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్తున్నారు. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందంటే పండించడం ఒకెత్తు అయితే అమ్ముకోవడం ఒకెత్తుగా మారింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వం, మీ అధికారులు, మీ యంత్రాంగం అందరూ కలిసి మద్దూరు మండలంలో మీరు ఎక్కడికి వస్తారో రండి, అన్ని కేంద్రాలు తిరుగుదాం. ఎక్కడ కూడా మీ వడ్ల కొనుగోలు సెంటర్లలో ఎక్కడ కూడా సగం పోయిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా బుద్ధి శరం తెచ్చుకొని రైతు పండించిన పంటను మీరు రైతు బంధు వేయలేదు, రైతు బీమాకు పంగనామం పెడుతుండ్రు, రైతు బంధు ఎగ్గొట్టిన రైతు బంధు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా సిగ్గుశరం తెచ్చుకొని రైతు పండించిన వడ్లను కొనుగోలు చేయాలి, మక్కలను బాజాప్తు కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని మద్దూరు బీఆర్ఎస్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.